ఇక మహబూబ్ నగర్కి వెళ్దాం ఒకసారి. మహబూబ్ నగర్లో ఎల్నినో ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ వనపర్తి జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేక కార్యాచరణను చేపట్టారు. వ్యవసాయం, తాగునీళ్లు, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా అటువంటి అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ సూచనలు పాటించి ముందుకు వెళతాము అంటున్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా జిల్లా కలెక్టర్లను దీని మీద అప్రమత్తం చేసింది. ఇప్పటికే వనపర్తి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో గ్రామాల్లో సందర్శిస్తున్నారు, రైతులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనతో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఉన్నారు. సరేంటి ఎల్నినోకి సంబంధించి ఇప్పటికే మంత్రి కూడా దీని మీద మాట్లాడారు. గ్రామాల్లో ఎల్నినోకి సంబంధించి మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, రైతులతో మీరు ఏం చెప్తున్నారు? వనపర్తి జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభ పెట్టి రైతులందరినీ పిలిచి ఎల్నినో ప్రభావం అనేది వాస్తవం. వనపర్తి జిల్లాలో దాదాపు 40% కొరత ప్రీవియస్ ఇయర్ తోటి, గత సంవత్సరంతో ఈసారి 40% వర్షం కొరత ఉంది. ఈ ఒకటి రైతులకు తెలియచేసి అదే విధానంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా వర్షం తక్కువ ఉండడం వల్ల జూరాల కానీ మనకి కృష్ణా నదిలో కానీ నీళ్లు తక్కువ ఉంటాయి. కెనాల్లో కూడా మనకి తక్కువ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అదే విధానంగా వర్షం తక్కువ ఉండడం వల్ల భూగర్భ జలాలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి బోర్వెల్లో కూడా మనకి నీళ్లు ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఇవన్నీ తెలియజేస్తూ మనం ఈసారి కూడా ఈ పరిస్థితులలో వరికి గనక వెళ్తే కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని తక్కువ నీళ్లు అవసరం ఉండే పంటలు ప్రతి మండలానికి ఒక 3 పంటలు మేము ఐడెంటిఫై చేసుకొని కందులు, మినుములు, వేరుశనగలు అనేది ప్రతి ఒక్క మండలానికి అక్కడ ఉన్న రైతులకి తెలియజేస్తున్నాము. దానికి కావాల్సిన సీడ్ కూడా అన్ని విత్తనాలు కూడా ఎంఏఓలు కానీ ఏఈఓలు కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్లలో ఎస్టాబ్లిష్ చేసుకొని రైతులందరికీ కూడా పంచమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇదే విధానంగా ప్రతి ఒక్కరికి వాట్సాప్ మెసేజ్లు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో మన SMS మెసేజ్లు కూడా పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఆగస్టు 15 వరకు కూడా ఇలాగే పరిస్థితి కొనసాగితే ఏ పంటలు వేయాలి, మనకి బోర్వెల్ మీద ఆధారపడిన రైతులు ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళని రీచ్ అవుట్ కావడం, కేవలం వర్షం మీద ఆధారపడిన రైతులు ఎవరెవరు మండల వారీగా ఆ లిస్ట్ తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి ఈ పంటలు వేసుకోవద్దు, ఇవే వేసుకోవాలని చెప్పి ఒక టైం లైన్ వారికి కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. సో అది ప్రధానంగా వ్యవసాయ శాఖ ద్వారా చేస్తున్నారు. బట్ మిగతా గ్రౌండ్ వాటర్ కానీ, హార్టికల్చర్ కానీ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఒక టీం లాగా ముందుకు వెళ్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రాజుతో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్లు నేరుగా రైతుల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళతో సమావేశం అవుతున్నారు. ప్రభుత్వం ఏవైతే సూచనలు చేస్తున్నారు రైతులకు, ఎందుకంటే నీళ్లు కొంత ఇబ్బంది అయ్యే దృష్ట్యా, అంటే ఎల్నినో ఉంది కాబట్టి ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా 40% తక్కువ వర్షపాతం నమోదవుతుంది మొత్తం ఏడాదంతా కూడా. సో ఎటువంటి పంటలు వేసుకోవాలి, ఖచ్చితంగా ప్రభుత్వం సూచించిన విధంగానే రైతులు ముందుకు వెళ్ళాలి అని కలెక్టర్లు అన్ని చోట్ల క్షేత్రస్థాయిలో తిరిగి రైతులకైతే అవగాహన